హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు, గొర్రె పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు, ఏంటి మార్కెట్ ఎలా ఉంది అనేది ఒకసారి కనుక్కుందాము. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, తెలుస్తుంది. ఇంకా ఈ వారం పొట్టేళ్ళ విషయానికి వస్తే లాస్ట్ వీక్ మీద ఈ వారం చాలా తక్కువ వచ్చాయండి. బేరాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి రేట్లు ఎట్లా ఉన్నాయి, రీజనబుల్ అనిపించిందా లేదా అనేది ఒకసారి వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం. బేరం ఏమన్నా జరుగుంటే ఎంత జరిగింది, కొనుగోలు ఎలా జరిగింది, ఎంత రేట్లు చెప్తున్నారు అనేది చూపిస్తా, చూడండి. ఇక్కడ ఒక 4 పొట్టేళ్ళు వచ్చేసి బేరం జరుగుతుంది. బేరం అయిపోద్దో కాదో కానీ అది జరిగే లోపల ఈ పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు, జత వచ్చేసి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అడుగుదాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? మొత్తం వచ్చేసి 23 ఉన్నాయంట. ఎంత చెప్పారు జత? జత వచ్చేసి 27,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. వీటిల్లో నా అయ్యి ఎంతకు అడిగారు వాళ్ళు? అవి కుదరలేదట్టుందండి, మళ్ళీ వదిలేశారు పట్టుకొని. ఆ 4 పొట్టేళ్ళు ఇందులోయే బేరం కుదరక వదిలేశారు. జత వచ్చేసి 27,000గా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ వచ్చేసి సన్న పిల్లలండి. ఇవి 2.5, 3 నెలలు, మొత్తం కూడా 3, 4 నెలల పిల్లలు ఉన్నాయి. 2, 3, 4 కలిపి మొత్తం. అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి 4 నెలలు. ఈ గొర్రెలు కలిసి ఉన్నాయి. ఈ 2 గొర్రెలు కాకపోకుండా 4 నెలల లోపు పిల్లలు ఉంటాయి మొత్తం కూడా. ఇవి ఏ రేట్లు? ఇవి ఎవరివి తమ్ముడు? ఇవి మీయా? ఎన్ని ఉన్నాయి రేట్లు చెప్పు? 30. రేట్లు ఎట్లా చెప్తున్నారు? మొత్తం కలిపా? చిన్నవి పెద్దవి కలిపి కలిపి 14,000. మొత్తం చిన్నవి పెద్దవి మొత్తం కలిపి జత 14,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ తమ్ముడు వాళ్ళ అయ్యి పిల్లలు ఆ ఇద్దరి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ చూద్దాం. ఈ వారం తక్కువే వచ్చాయి, మొన్నంత లేదు. కాకపోతే కొనుగోలు కొద్దిగా అడుగుతున్నారు, జరిగినాయో జరగనియో. ఎన్ని కొన్నారు మొత్తం? ఇవి వచ్చి వీళ్ళు కొన్నారంట 40 పిల్లలా? 30 పిల్లలు. ఎంత కొన్నారు రేటు? తెలీదా? ఎవరికి తెలుసు రేటు? రేట్ ఇతనికి తెలియదంట, వాళ్ళకి తెలుసు అంట. చూద్దాం, అనుకొని చెప్తా. మొత్తం వచ్చి 30 పిల్లలండి. రేట్ అయితే తెలియలేదు. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్ టైం కన్నా కూడా ఇదంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఇది ఏ రేట్ చెప్తున్నారు అనేది. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎంత చెప్తున్నారు జత? 15. ఈ జత వచ్చేసి 15,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. పెద్దగా లేవు పొట్టేళ్ళు. ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు. ఎంత బాబాయ్? నాకు పుచ్చుకుంటాయి, చూపియాలా? మీరు ఏమన్నా అంటారేమోనని. 3 తెచ్చారా? 30 పెద్ద పొట్టేళ్ళండి. ఎంత చెప్పారు జత? ఇది దీన్ని ఒక్కదాన్ని. ఇది ఒక్కటైతే 20,000 అంట. ఆ జత పరిటాల ఎప్పుడు ఉంటాయి కదా మీ దగ్గర? పెద్ద కటింగ్ పర్పస్.
వీళ్ళ దగ్గర వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రె పొట్టేళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి, పెద్ద సైజులే. నెంబర్ చెప్తారా? నెంబర్ చెప్తారంట. ఎవరికైనా విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు కావాలి అని అంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. చెప్పండి నెంబర్ చెప్పండి. 97058646008 అంతేనా? ఓకే, ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. పెద్ద సైజు మటన్ షాపులకు కానీ దేనికైనా కావాలి అని అంటే నువ్వేనా ఈ సైజు పొట్టేళ్ళు వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా ఉంటాయి. లైవ్ కాటా 450, లైవ్ కాటా కూడా ఇస్తారంట. 450 చొప్పున. మేకపోతులు అయితే 500, గొర్రె పొట్టేళ్ళు అయితే 450. ఓకే, కాంటాక్ట్ అవ్వండి. 16. ఇక్కడ పొట్టేళ్ళ కట్ట ఒకటి ఉందండి. ఏ రేట్లు చెప్తున్నారు, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మొత్తం వచ్చేసి 16 పొట్టేళ్ళు. 16 పొట్టేళ్ళు ఉన్నాయంట. మొత్తం కూడా పళ్ళ, అంతే కదా? పళ్ళ పిల్లలు. ఏ రేట్లు చెప్పారు? జత 18,000. జత వచ్చేసి 18,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. జత 18,000గా చెప్పారు. నెక్స్ట్ ఇంకా బ్యాచ్ చూద్దాం. ఇక్కడ ఒక కట్ట, ఈ కట్ట బేరం జరుగుతుంది. ఏ రేట్లు జరుగుతున్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఒక నిమిషం. మొత్తం కలిపి అయితే జత 13,500గా చెప్పారు. వాళ్ళేమో 4 పిల్లలే కావాలి అంటున్నారు. వాళ్ళు 4 ఇవ్వని అంటున్నారంట. నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ 2 పొట్టేళ్ళు ఉన్నాయి. ఏ రేట్ చెప్తున్నాయి? ఎంత చెప్పారు ఈ జత? జత వచ్చేసి 25,000గా చెప్పారండి. ఓకే, ఎన్ని తెచ్చినావు? 20 అమ్మినవా? ఇంకా ఏం అమ్మలేదు ఇప్పటి వరకు. బేరం జరుగుతుందా? 20 పొట్టేళ్ళు ఉన్నాయంట, బేరం జరుగుతుంది. చూద్దాం. జత 18,000 చెప్పినావు. వాళ్ళు ఎంతకు అడిగారు? వాళ్ళు 15,000కి అడిగారంటండి. జత వచ్చేసి 18,000గా చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. 15కి అడిగారు. ఫైనల్ ఏ రేట్ తేలిద్దో చూడాలి. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎన్ని ఉన్నాయి? 13. ఈ పొట్టేళ్ళు వచ్చేసి 13 పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత చెప్పారండి? ఆడై కొదాలంట. ఎంత చెప్పారు కొదాలు? 12,000. జత వచ్చేసి 12,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఆ బండిలో ఉన్నాయి, అమ్మారంట. ఏ రేట్లు అమ్మారు అనేది చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి అమ్మారంట. ఎన్ని ఉన్నాయండి ఇవి? 13 పొట్టేళ్ళు అమ్మేశారు. జత వచ్చేసి 14,000గా అమ్మారంట. ఇస్తా డబ్బులు, నాకు వచ్చినప్పుడు నీకు ఇస్తా. ఓకే, ఇవాళ మార్కెట్ పెద్దగా ఏం లేదండి. పొట్టేళ్ళకి కొనుగోళ్ళు కూడా చాలా తక్కువ జరుగుతుంది. అంటే అడుగుతున్నారు కానీ కొన్నోళ్ళు తక్కువ. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.